నిన్న మన కేసీఆర్ గారు ఒక ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఆయన సిద్దిపేట కలెక్టర్. అధికారులను రైతులను పిలిచాడు, అమ్ముకునే ఏజెంట్లను పిలిచాడు. ఎవడన్నా వరి విత్తనాలు అమ్మితే ఊరేస్తా, ఎవడన్నా వరి వండిస్తే ఊరేస్తా. మీరు సుప్రీంకోర్టు జడ్జి నుంచి తెచ్చుకున్న ఊరుకునే లేదు, మీ ఈపు విమానం మోగుతుందని ఒక కలెక్టర్ చెప్పిండు. ఆ కలెక్టర్ను కేసీఆర్ శిక్షిస్తాడు అనుకున్నా, కానీ ఆ కలెక్టర్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు. రేపో మాపో మంత్రి ఇస్తాడంట. అంటే వరి రైతులకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడితే, వరి రైతులను ఎవడు ఊరేస్తా అంటే కేసీఆర్ మోడీ వాళ్ళిద్దరిని అందలం ఎక్కిస్తుండ్రు. వరి పండించే రైతులారా మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ మన శత్రువు ఎక్కడో లేడు, మన శత్రువు మన సంఖలోనే ఉన్నాడు, మన నెత్తి మీదనే ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వాలంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. పెద్దలు జానారెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా మధ్యాహ్నం కోదండరామ్ గారు కూడా ఒక మాట చెప్పారు. ఈ ప్రభుత్వానికి ఓటేసి పుట్టించింది మనం. కేసీఆర్ పుట్టక కారణం ఈ తెలంగాణ సమాజం. ఈ తెలంగాణ సమాజం, ఈ తెలంగాణ రైతులు కారు గుర్తుకు ఓటేస్తే కేసీఆర్ పుట్టిండు, అధికారాన్ని చెలాయిస్తున్నాడు. పుట్టించినోనికి తెలియదా అనే పుట్టుకుమని ఎప్పుడు అనిపించాలో తెలియదా? ఇవాళ ఈ తెలంగాణలో రైతులతో పెట్టుకుంటే, రైతులు నువ్వు అన్నావు వ్యవసాయం దండుగ కాదు పండుగ అని. నేను అడుగుతున్న కేసీఆర్, ఇవాళ పండుగ కాదు, సచ్చి సమాధులకు రైతులు వెళ్తున్నారు. పండుగ నువ్వు చేసుకుంటున్నావు, సావులు రైతులు చేసుకుంటున్నారు. ఇందుకోసమా నీకు మళ్ళీ అధికారం ఇవ్వాలని నేను అడుగుతున్నా. కాబట్టే మిత్రులారా, ఇవాళ తెలంగాణ సమాజం గంభీరమైన సమస్యను ఎదుర్కొంటుంది. ఈ సమస్య తాత్కాలికం కాదు, ఈ సమస్య శాశ్వతం. మనం ఇంత ధర్నాలు చేస్తున్నా, దీక్షలు చేస్తున్నా, గల్లీ గల్లీలో కదం దొక్కుతున్నా, రైతులు తిరుగుబాటు చేస్తున్నా. నిన్న చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు నిన్న సమావేశం ఏర్పాటు చేసి, కలెక్టర్లు ఎస్పీల సమావేశం ఏర్పాటు చేసి డీజీపీని పిలిపించి హుకుం జారీ చేసిండు. కేసీఆర్ చెప్పిన మాట తెలంగాణ సమాజానికి చెప్పిండు. ఈ ఖరీఫ్ సీజన్ తర్వాత ఒడ్లు కొనరంట. రైతులకు హుకుం జారీ చేసిండు. మీరు మిల్లర్లతోనో ప్రైవేటు కంపెనీలతోనో ఒప్పందాలు చేసుకుంటే తప్ప ఒడ్లు కొనేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒడ్లు కొనదు. మీ కర్మకు వచ్చినట్టు పోండి అని మన కర్మకు వదిలేస్తున్నామని చెప్పి నిన్న చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు చెప్పారు. అంటే ఇవాళ మోడీ కేసీఆర్ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసినామన్నారు. చట్టాలైతే రద్దు అయితే అని అంటారు. కానీ చట్టాలు లేకుంటేనే కొనుగోలు కేంద్రాలు మూసేస్తే మిల్లర్లు ఎవరికి తాబేదారులే? కేసీఆర్ మోడీ మేమిద్దరం మాకిద్దరు అంటారు. మోడీ కేసీఆర్ ఇద్దరు కలిసి అదాని అంబానీలకు మళ్ళీ పంటను అప్పచెప్పడానికి, అమ్ముకోవడానికి ఇవాళ దారులు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొననప్పుడు, మిల్లర్ దగ్గరికి పోయినప్పుడు ఇవాళ కూడా రైతులకు తెలుసు. పెద్దలు జానారెడ్డి గారికి మిర్యాలగూడ ప్రాంతంలో వందలాది మిల్లులు ఉన్నాయి. వారి నియోజకవర్గం, వారి ప్రాంతంలో నల్గొండ జిల్లా నుంచి వచ్చిన వెంకటరెడ్డి గారికి తెలుసు. వ్యవసాయం మీద స్టడీ చేసిన కోదండరెడ్డి గారికి, చిన్నారెడ్డి గారికి తెలుసు. ఇవాళ రైతులు శవాన్ని ఎట్లయితే శ్మశానానికి తీసుకుపోతే మళ్ళీ ఇంటికి తీసుకురామో, పండించిన పంట మిల్లర్ దగ్గరికి తీసుకెళ్తే మళ్ళీ ఇంటికి తీసుకుపోయే పరిస్థితి ఉండదు రైతుకు. ఇంటి దగ్గర అంత జగా లేదు, వాటిని పెట్టుకోవడానికి లేదు. దాంతో మిల్లర్ ఎంత చెప్తే అంతకు అప్పచెప్పాల్సిన పరిస్థితి. ఇవాళ 1960 రూపాయలు గిట్టుబాటు ధర రావాల్సిన వరి 1300-1400కే మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.